అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. అలాంటి శ్రావణ మాసం వచ్చేసిందండి. మరి అలాంటి శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ చూసేద్దామా? సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో. డియర్ శీర్షిక, అంతకంటే ముందు డియర్ శీర్షిక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకున్న 12 తెలుగు మాసాలలో 5వదైన ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరొచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం ఎంతో ప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజలకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్లు, వ్యాపారాలు, మంచి పనులు అన్ని ఈ మాసంలో చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా ఆ అమ్మవారికి ఆమెను పూజించే కంటే ఆ పరమేశ్వరుణ్ణి పూజించడమే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తారు. ఈ శ్రావణ మాసం అంతా దైవారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీరంతా కూడా ఆ దైవాన్ని ఆరాధిస్తారు అని కోరుకుంటూ డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.